కొనకార్పస్ చెట్ల పంపకంపై సభలో స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రస్తావించారు. గత ప్రభుత్వం విచ్చలవిడిగా ఈ మొక్కలను నాటిందన్నారు. కొనకార్పస్ మొక్కలు కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా రిలీజ్ చేస్తాయని, ఆ మొక్కపై పిట్ట కూడా వాలదని చెప్పారు. కొనకార్పస్ మొక్కలను తొలగించాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రశాంత్ రెడ్డి గారు, నేను కూడా ఒక ఇంటర్వ్యూని అవుతా. ఈ హరితహారము 10 సంవత్సరాల నుంచి 200 చిల్లర మొక్కలు కోట్ల మొక్కలు నాటినామని చెప్పిండ్రు. నా దృష్టికి వచ్చింది ఏంటంటే కోనాకార్పస్ అని చెప్పేసి ఒక చెట్టు ఉంది. అది దానికి నీళ్ళు అవసరం లేదు, ఏడ పెడితే ఆడ పెరుగుతుంది. అది ఆక్సిజన్ తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది. పిట్ట కూడా దాని మీద కూసోదు. అట్లాంటి చెట్లు మీరు తెలంగాణ రాష్ట్రం మొత్తం పెట్టింది. ఒకటి 1 మినిట్ నేను ప్రభుత్వానికి కూడా సూచన ఏం చేస్తున్నంటే, ఈ కోనాకార్పస్ చెట్లు ఎక్కడైతున్నాయో వాటిని అన్నిటినీ తీసేయవలసిందిగా ప్రభుత్వానికి నేను